దేవుడు మనకు శ్రేష్టమైన వాటిని అందించేటకు దేవుడు మన కొరకు సిద్ధపరిచి మనల్ని ఆహ్వానిస్తుంటే ఆ ఆహ్వానాన్ని మనం ఏం చేస్తున్నామంట సింపుల్గా తిరస్కరించేటువంటి విధానము మన జీవితంలో కలిగినటువంటి వారముగా ఉన్నాం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లక పోయిరి. దాసుడు దాసులను పంపించి తన వివాహమునకు ఆయన ఆహ్వానిస్తుంటే వారేం చేస్తున్నారంట, రానొల్లక. ఒకడు పొలముకు వెళ్తున్నాడంట, మరొకడు వర్తకమును చేసుకోవటానికి, వ్యాపారం చేసుకోవటానికి వెళ్తున్నాడంట. తిరస్కరించిన వారికి తెలియని విషయం ఏంటంటే, ఆ విందులో యేసుక్రీస్తు ప్రభు వారు సిద్ధపరిచిన స్పెషల్ డిష్లు ఏంటో తెలుసా? మొదటిది విమోచన అనే డిష్ను సిద్ధపరిచాడు దేవుడు. రెండవది సమాధానము అనే డిష్ను సిద్ధపరిచాడు. మూడవది ఆనందము అనే డిష్ను సిద్ధపరిచాడు. నాలుగవది నిత్య జీవము అనే డిష్ దేవుడు సిద్ధపరిచాడు. రిజెక్ట్ చేసిన వారు, తిరస్కరించిన వారు ఏ డిషెస్ కోల్పోయారు? వారు సమాధానం అనేది కోల్పోయారు, విమోచన అనేది కోల్పోయారు, ఆనందము అనేది కోల్పోయారు, నిత్య జీవము అనేది వారు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇది నాన్న దేవుడు నిన్ను నన్ను పిలిచినప్పుడు దేవుడు ఇహలోక సంబంధమైనటువంటి డిషెస్ను దేవుడు మన కొరకు సిద్ధపరచాడు అండి. ఇహలోక సంబంధమైనవి మనకెన్నో దొరుకుతాయి, ఎప్పుడు దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి. కానీ దేవుడు మనకు ఆహ్వానించినప్పుడు ఆయన ఆహ్వానంలో, ఆయన విందులో ఉన్న స్పెషల్ డిష్లు ఏంటో తెలుసా? విమోచన అనేది ఉన్నది మన జీవితంలో. ఇది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విమోచన, ఈ సమాధానము, ఈ ఆనందము, లేకపోతే ఈ నిత్య జీవం అనేది ఈ దినమున ఎవరు మనకి ఇవ్వలేనటువంటిది కేవలము దేవుడు మాత్రమే మనకు ఇవ్వగలిగినటువంటి